హాయ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎలక్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో చాలామందికి ఈ ఓటర్ ఐడి కార్డ్స్ ఆన్లైన్లో చేసుకుంటున్నారు. చాలామందికి ఓటర్ ఐడి కార్డ్స్ ఇంటికి వచ్చేస్తున్నాయి. బట్ చాలామంది నాకు మెసేజెస్ చేస్తుంది ఏంటంటే ఓటర్ ఐడి కార్డ్స్ రావట్లేదు, అవి ఎట్లా తీసుకోవాలనే విషయం మీద చాలామంది అడుగుతున్నారు. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓటర్ ఐడి కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, సో ఈ పోలింగ్ స్టేషన్ స్టేటస్ సంబంధించి మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి మన పోలింగ్ స్టేషన్ అనేది, సో ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. గూగుల్లో voters.eci.gov. అనేది కొట్టండి. సో ఇందులో మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. ఈ ఓటర్ ఐడి కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి, షిఫ్టింగ్ ఎలా పెట్టుకోవాలి, ఓవర్సీస్ వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, సో ఇట్లా ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, స్టేటస్ చెక్ చేసుకోవాలి, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. సో ఇందులో మీరు ఏం కన్ఫ్యూజ్ కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మీరు ఆల్రెడీ ఓటర్ ఐడి అప్లై చేసుకున్న వాళ్ళు ఆ ఓటర్ ఐడి కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా ఆల్రెడీ ఎవరైనా ఓటర్ ఐడి అప్లై చేసుకుంటే ఆ కార్డ్ వచ్చిందో లేదో మనం ఎలా చెక్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ మనం చూస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ voters.eci.gov.లోకి వెళ్ళండి. ఇందులో మీకు ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది రైట్ సైడ్. సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏంటంటే ఆల్రెడీ మీరు ఓటర్ ఐడి కార్డ్ అప్లై చేసుకున్నప్పుడు మీరు మీ ఓన్ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకుంటారు. వన్స్ అది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది ఒకటి SMS వస్తూ ఉంటుంది. సో వన్స్ అది అప్లై చేసిన తర్వాత మీ ఫోన్కి ఆ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ బేస్ చేసుకుని మనం స్టేటస్ చెక్ చేసుకోవాలి. సో ముందు ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదో మీరు చూసి ఆ రిజిస్టర్ మొబైల్ నెంబరు మీకు ఒక పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోమని చెప్తుంది. ఆ పాస్వర్డ్ కూడా మీరు లాగిన్ అవ్వాలి. సో ఫస్ట్ నేను ఒక మొబైల్ నెంబర్ కొడుతున్నా. సో రిక్వెస్ట్ ఓటీపీ అని కొట్టాలి. రిక్వెస్ట్ ఓటీపీ కనగానే మీకు ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. ముందు మనం ఓటీపీ కొట్టాలి. రైట్ సైడ్ మీకు ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకోండి. అందులో మీకు రిఫరెన్స్ నెంబర్ అని వస్తుంది. ఈ రిఫరెన్స్ నెంబర్ ఎక్కడ వస్తుందంటే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఆల్రెడీ వచ్చేస్తుంది. సో మీరు ఆ మొబైల్లో ఉన్న రిఫరెన్స్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని చూసుకొని దాన్ని టైప్ చేయాలి. సో మీరు ఏ స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను తెలంగాణలో ఉన్నా. సో ఇట్లా మీకు స్టేటస్ వస్తుంది. ఇందులో మీకు చూడండి రిఫరెన్స్ నెంబరు తెలంగాణ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషను. సో ఇట్లా ఫామ్ 6 సబ్మిషన్ డేట్ వస్తుంది. ఎన్రోల్ అప్డేటెడ్ అని వచ్చింది చూడండి. కరెంట్ స్టేటస్ ఎన్రోల్ అప్డేటెడ్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు అంతా ఆ స్టేజ్ ఎక్కడుంది అనేది వస్తుంది. మీకు ఆల్రెడీ చూడండి సబ్మిటెడ్, అపాయింటెడ్, ఫీల్డ్ వెరిఫై, యాక్సెప్టెడ్, ఎపిక్ జనరేటెడ్ అండ్ ఓటర్ ఐడి కార్డ్ జనరేట్ అయిపోయింది చూడండి ఇక్కడ. సో ఈ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ మీరు కాపీ చేసుకోవాలి. ఇక్కడ ఎపిక్ డౌన్లోడ్ అని ఉంటుంది. సో దీనిలోకి క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ ఎపిక్ నెంబరు మీకు ఏదైతే కాపీ చేసుకున్నారో సో ఇక్కడ తెలంగాణ సెర్చ్ చేసుకోవాలి, సెర్చ్ కొట్టాలి. సో ఇక్కడ మీకు ఓటర్ ఐడి నెంబర్ ఇదిగోండి, ఇది వస్తుంది. ఇక్కడ మీకు సెండ్ ఓటీపీ అని కొట్టాలి. సెండ్ ఓటీపీ అని కొట్టగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ ఒకటి వస్తుంది. సో ఇట్లా వెరిఫై కొట్టిన తర్వాత డౌన్లోడ్ ఈ ఎపిక్ అని ఉంటుంది. ఇది డౌన్లోడ్ కొట్టాలి. సో మీకు ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇలా ఫ్రెండ్స్ మీరు ఓటర్ ఐడి కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేది తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం ఈ వీడియో చూడకపోతే ఈ ఛానల్ని చూసి మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి. ఎందుకంటే వేరే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. సో దానివల్ల మీరు వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది.